బై ఎలక్షన్ జరుగుతున్న ఈ ప్రక్రియలో ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి గెలిపిస్తారనే పూర్తి నమ్మకం మాకుంది. ఈరోజు షేక్పేట్ 6వ క్లస్టర్లో ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి సర్కారు మీద విసిగిపోయి ఈరోజు వాళ్ళు 11వ తారీఖు నాడు రిజల్ట్ రూపంగా మళ్ళా అభ్యర్థి గోపీనాథ్ గారి సతీమణిని ఆశీర్వించి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్ది. ఈరోజు 6 గ్యారంటీల పేరు మీద 420 హామీల మీద ఈరోజు ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఆ విషయంలో అర్రాస్పాట పడి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ విషయంలో తులంగానే ఇస్తామని ఆ మాట నిలబెట్టుకోలేదు. ఈరోజు ముసలి వాళ్ళకి 2000 రూపాయలు మాత్రమే కేసీఆర్ గారు పెన్షన్ ఇస్తున్నారు. నేను అవ్వాతాతకి ఇద్దరికి కూడా 4000 రూపాయలు, ఇద్దరికి చెరొకరికి 4000 రూపాయలు ఇస్తామని ఈరోజు అది కూడా ఇవ్వట్లేదు. అక్కడ మోసం జరిగింది. ఇంట్లో ఉన్న మహిళలకి 2500 ఇస్తామని అది కూడా ఇవ్వట్లేదు. ఈరోజు ఆ రకంగా చెప్పినటువంటి మాటలు అన్ని మోసపూరిత మాటలు, ఒక్కటి కూడా మాట నిలబెట్టుకోలేని పరిస్థితి. ఈరోజు మేమే గెలుస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పటం హాస్యాస్పదం. ప్రజలు తెలివైన వాళ్ళు. ప్రజలు ఈరోజు ఏ ప్రభుత్వం ఏం చేస్తుందని చూసిండ్రు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అని చూసిండ్రు. ఎక్కడ కూడా శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా 10 సంవత్సరాలు ప్రశాంత జీవనం గడిపినటువంటి పరిస్థితిని చూసిండ్రు. అందుకే హైదరాబాద్, సికింద్రాబాద్లో మొత్తం సీట్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం పట్టిన పరిస్థితి. అది ఇక్కడ కూడా తిరిగి ఎన్నికలు వచ్చింది. ఇది కోరుకుంటే వచ్చిన ఎన్నికలు కావు. అనివార్యంగా మరి ఇక్కడ వారు చనిపోవడంతో మరి మాగంటి గోపీనాథ్ గారి భార్య ఇక్కడ నిలబడ్డది. మరి ఆమెకు ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. ఆ నమ్మకం మాకున్నది. విఘ్నులైన ప్రజలు, విజ్ఞానవంతులైన ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా ఈ ఓటు విషయంలో అతి జాగ్రత్తగా ఓటేస్తారు. ఎందుకంటే ఈ హైడ్రా విషయంలో కానీ, కాంగ్రెస్ చేస్తున్న మోసాల విషయంలో కానీ ఎక్కడ కూడా ఏ మాట ఇచ్చిన మాట నెరవేర్చడంలో కానీ ఇవన్నీ అమలు జరుగుతలేవు. కాబట్టి ఈరోజు మళ్ళా కూడా కాంగ్రెస్కు ఓటేస్తే మేము ఏది అమలు చేయకపోయినా ఓటేసిండ్రు, మాకు గెలిపించిండ్రు అని ఇంకా తొక్కే విషయం. ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా అవన్నీ కూడా ఇబ్బంది ఎదురైతాయని ప్రజలే మాకు చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రజలు నిండు మనసుతో సున్నితమైన ఈరోజు ఆమెను గెలిపించి ఆశీర్వదిస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం.